నేను గనక వేరే పార్టీ జెండా పట్టుకుంటే విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బొండ కత్తి తీసుకొచ్చి నా చెయ్యి తీసేయచ్చు అక్కడ నా చెయ్యి తీసేయచ్చు. చెప్పండి ఈ మాట. నేను వేరే పార్టీ జెండా నా చేత్తో పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, ఎవరైనా సరే కొబ్బరి బొండం కత్తి తీసుకొచ్చి ఎవరైతే కొబ్బరి బొండాల బండిలతో రోడ్డు మీద తిరుగుతుంటే నా చెయ్యి తీసేయమని చెప్పండి. నేను ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా. జనసేన పార్టీ జెండా పెట్టుకుంటా, దాని మీద ఒక్క పవన్ కళ్యాణ్ గారి బొమ్మ నా బొమ్మే ఉంటది. తప్పే ఉంది, వేయకూడదా? వేయకూడదా? రోజు అందరికి చెప్పే సూత్రమేమో, రాజకీయాల్లో శాశ్వతవేత్తలు శాశ్వత మిత్రులు ఉంటారా? అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా, పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే, నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా. అలా చెప్పలేదు కదండి, మొన్న వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి బండాలు కత్తితో అదే చెప్పా. ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం. ఏ జెండా పట్టుకోపోతున్నా అన్ని తెలుస్తాయి. 2 రోజుల్లో 3 జెండాలు మోసారు నిన్నటి వరకు అందరు. ఇంకేమో పెద్ద మ్యాటర్ ఏమన్నా, అంత ముందో 3 మోసాం, 6 మోసాం. ఇంతకన్నా ఏం మోయాలి? ఇంతకన్నా ఏం మోయాలి ఇంకా?